ఎవరికైనా సొంత మైదానం అంటే కంచుకోటలా ఉంటుంది. ఉదాహరణకు చెన్నై సూపర్ కింగ్స్కి చపాక్ స్టేడియం కంచుకోట. మొన్నే 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ చెన్నైలో ఓ మ్యాచ్ గెలిచింది. అంటే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇన్నేళ్లుగా తమ కోటను చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఆర్సీబీ గెలవకుండా కాపాడుకుంటూ వచ్చారు. ముంబై ఇండియన్స్కి వాంకడే కూడా అంతే. 10 ఏళ్ల తర్వాత ముంబైని వాంకడేలో ఓడించింది ఆర్సీబీ. ఇక్కడ వరకు బాగానే ఉన్నా పక్క టీంల కోటలపై విజయం సాధిస్తున్న తన సొంత గడ్డపై మాత్రం విక్టరీలు అందుకోలేకపోతోంది ఆర్సీబీ. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే ఓడిపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇది మొత్తంగా ఆర్సీబీకి బెంగళూరులో 45వ ఓటమి. ప్రతి టీము దాదాపుగా 7 మ్యాచ్లు సొంత మైదానంలో ఏటా ఆడతాయి. అలాంటిది 45 మ్యాచ్లు బెంగళూరులోనే ఓడిపోయిన ఆర్సీబీ ఓ మైదానంలో అతి ఎక్కువసార్లు ఓడిపోయిన టీమ్గా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో అది ఢిల్లీని దాటేసింది. ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియం తర్వాత ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం సెకండ్ ప్లేస్లో ఉంది. అక్కడ ఢిల్లీ 44 మ్యాచ్లు ఓడిపోయింది. ఆ తర్వాత 3వ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్ ఉంది. ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా 38 సార్లు ఓడిపోయింది. సో ఆర్సీబీకి సొంత గ్రౌండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అంతగా కలిసి రావడం లేదన్నమాట. అందుకే ఆర్సీబీకి హోమ్ అంటే చిన్నస్వామి స్టేడియం అని చెప్పుకుంటాం, కానీ ఓటముల్లో మాత్రం దొడ్డస్వామి అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.